హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పొద్దున్నే మా వారిని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి వంకాయలు తీసుకొచ్చాను. గుత్తి వంకాయ కర్రీ నా స్టైల్లో చేస్తాను, చూడండి. వంకాయకి మసాలా కోసం జీలకర్ర, 2 లవంగాలు, పట్ట, కొంచెం వాము, ఎర్రగడ్డలు, కొంచెం అల్లము, తెల్లగడ్డలు, జీడిపప్పు, కరివేపాకు తీసుకున్నాం. ఇవన్నీ బాగా మిక్సీ పట్టుకుందామండి మెత్తగా. మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాను, కారం కూడా సరిపడినంత వేసుకున్నానండి. 2.5 స్పూన్ వేసుకున్నాను. ఇది మిక్సీ పట్టుకొని వంకాయల్ని కడిగి 4గా కట్ చేసుకొని అందులో కూర్చి చూపిస్తాను. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకున్నానండి. వంకాయలన్నీ ఇలా కట్ చేసి లోపల పుచ్చు చూసి కొంచెం మసాలా, సరిపడినంత మసాలా పెడదాం ఇందులో. పోపు వేసుకున్నాము, కరివేపాకు వేసుకున్నామండి. చిటపట అంటుంది కదా, వంకాయలు వేసుకుందామండి. మసాలా కూర్చుకున్న వంకాయలు ఒకసారి కలబెట్టుకుందాము. పైన లైట్గా ఉప్పు వేసి మూత పెట్టుకుందామండి. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం, తర్వాత చూద్దాము. టమాటా ప్యూరీ, కొంచెం ఉడికాయ వంకాయలు, ఈ పేస్ట్ కూడా వేసేసాం, రిమైనింగ్ పేస్ట్ని. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. కలిపి మళ్ళీ మూత పెట్టుకుందాం. సిమ్లోనే మగ్గబెడదాము, టేస్ట్ బాగుంటుంది. కొంచెం వాటర్ పోసామండి, బాగా మగ్గనిద్దాము, మూత పెట్టేసుకుందాము. పర్ఫెక్ట్గా మన వంకాయ కుక్ అయిపోయిందండి, రెడీ అయిపోయింది వంకాయ కర్రీ. సో బాక్స్ పెట్టేద్దాం ఇంకా పిల్లలకి. ఓకే అండి, బాయ్ బాయ్.